యొక్క ఆదివారపు ఆరాధనలో చెప్పబడేటటువంటి అంశ భాగాన్ని ఉదయకాలపు ఆరాధన ఆలోచన చేస్తూ ఉండగా ప్రియులరా, మరి చెప్పబడేటటువంటి అంశ భాగము ఈ ఉదయకాలపు అంశ భాగం ప్రియులరా, దేవుని ప్రేమ మనుషుల ప్రేమ ఒకటేనా అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యం నుండి మనం ఈ ఉదయకాలం ప్రియులరా మరి జాగ్రత్తగా మీకు బోధిస్తూ ఉండగా మీరందరూ కూడా ఎంతో జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని ఈ రోజుల్లో మానవుల ప్రేమ దేవుని ప్రేమ ఒక్కటేనా అనే ఆలోచన చేస్తే ప్రియులరా, మానవుని యొక్క ప్రేమ మరి కొద్ది కాలము మానవుల మధ్య ఉండేటటువంటి ప్రేమగా మనకు కనిపిస్తుంది. మానవుల ప్రేమ, మనుషుల ప్రేమ కొంతకాలమే, ఎవరి మీద ప్రేమ ఉంచినా కొంతకాలం మాత్రమే ఉండేదిగా మనకు కనిపిస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రోజుల్లో మానవుల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమను మనం ఆలోచన చేయగలిగితే, మానవుల మధ్య ఉన్నటువంటి మానవుల మధ్య వచ్చేటటువంటి ప్రేమను మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఈరోజు ప్రాముఖ్యంగా వాక్యం తెలుసుకోవాల్సింది యవనస్తులు. ప్రాముఖ్యంగా వాక్యం తెలుసుకోవాల్సింది యవనస్తులు. అందుకే యవనుడు ఎవరు చెప్పినా కూడా, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, ఎవరు చెప్పినా యవనస్తుడు కనుక మనం ఆలోచన కుడి చిన్నేసుకో దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మానవుడు అనగా యవ్వనుడు ఎవరు చెప్పినా వినడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యవ్వనుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకోగలడు? దేని చేత యవ్వనుడు తన నడతని శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి అని దేవుని వాక్యంలో కీర్తనకారుడు చెప్తాడు. నీ వాక్యము చేతనే కదా, నీ వాక్యమును జాగ్రత్తగా విని పాటించడం వల్లనే కదా యవ్వనుడు తన నడతను శుద్ధి చేసుకొనను అన్నటువంటి మాటలు మనకు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. కనుక ఈరోజు యవనస్తులు ప్రాముఖ్యంగా చెడిపోతున్నారు. యవనస్తులే తొందరగా చెడిపోతున్నారు. యవన దశ అనేది చాలా భయంకరమైన దశ. అది బాల్య దశ కన్నా, తర్వాత ముసలైనటువంటి వృద్ధి దశ కన్నా మధ్యలో ఉండేటటువంటి దశనే యవన దశ. ఈ యవన దశలో ప్రేమైన వారలారా, ఈ రోజుల్లో ప్రేమ అన్నటువంటి వ్యామోహములో చాలామంది పడిపోతున్నారు. యవనస్తులు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వీళ్ళు ప్రేమ అన్నటువంటి వ్యామోహములో పడిపోతున్నారు. మరి ఈరోజు ప్రేమించినటువంటి వారిని కొంతకాలానికే కడతీరుస్తున్నారు, అంటే చంపేస్తున్నారు. ఒకనాడు ప్రేమ నువ్వంటే నేను ఉండలేను, నువ్వంటే నేను ఉండలేను అనుకున్న ఈ ప్రేమలోనే ఏమైపోతున్నారు? చంపుకుంటున్నారు. మరి కొంతకాలం కిందటనే ప్రేమైన వారలారా, వైష్ణవి అన్నటువంటి ఒక యవనసురాల్ని ఒక యూట్యూబ్ ఫేస్బుక్లో పరిచయమై ప్రేమించి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిన తర్వాత ఆ కుమార్తె అసలు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో చాటింగ్ చేయటమే తప్పు స్త్రీలు. ఎందుకంటే పురుషులు మంచోళ్ళు కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే పురుషులు మంచోళ్ళు కాదు. పురుషుల్లో ఉన్నటువంటి మంచి మనసు చాలా మందిలో లేదు. కనుక పిల్లరా, అందుకే ఆ యొక్క కుమార్తె మళ్ళీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో తన యొక్క ఏదో కొన్ని విషయాలు చాట్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్ అయిపోయాడు. ఫ్రెండ్ అయిపోయిన తర్వాత ప్రేమించుకున్నాడు. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆ కుమార్తె వినలేదు. వినకపోతే వీడు
పురుగుల మందు తాగాడు, అవి ఫోటో పంపించాడు. నువ్వు గాన నన్ను పెళ్లి చేసుకోకపోతే, నా ప్రేమను అర్థం చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని భయపెట్టాడు. ఏం చేశాడు? భయపెట్టిన తర్వాత ప్రియులరా, ఏదో రకంగా కుమార్తె తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు చక్కగా దేవుడు గర్భఫలాన్ని కూడా ఇవ్వటానికి గర్భిణిగా ఉంది. గర్భిణిగా ఉన్నప్పుడు ప్రియులరా, ఎవడినైతే ప్రేమించి మోసపోయి వచ్చిందో ఆ రాంబాబు అన్నటువంటి ఒక వ్యక్తి, అతడు ప్రతిదినం ఆమెను పెళ్లి చేసుకున్న రోజు నుంచే టార్చర్, ఆమెను పెళ్లి చేసుకున్న నాటి నుంచే టార్చర్ పెడుతున్నాడు. ఏమని? నీకు ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా, ఫ్రెండ్షిప్ ఉందా అని. ప్రియమైన వారలారా, రోజు ఒక గర్భిణి మంచి అనకుండా నిరంతరం టార్చర్ పెట్టి చివరికి ఒక రోజు తలని గోడకేసో ఏదో ఒక వస్తువు కేసు కొట్టేశాడు బలంగా. కొట్టేయడంతో చనిపోయింది. చనిపోయిన తర్వాత ప్రియమైన వారలారా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ప్రేమ మనుషుల ప్రేమ ఒక్కటేనా, అది మనం గ్రహించాలి. మీరు గ్రహించటానికి చెప్తున్నాను నేను ఈ ఉదాహరణలు. అయితే మళ్ళీ దేవుడు ప్రియమైన వారలారా, మనుషుడైతే చంపేస్తున్నాడు. ప్రేమించిన ప్రేయస్రాలు చంపేస్తుంది. ప్రేమించిన పురుషుడు ప్రేమించిన స్త్రీని చంపేస్తున్నాడు, యవనస్తురాలను. అయితే ఇలానే ప్రియమైన వారలారా, ఊరిలోనే ఒక తండ్రిని చంపేశాడు. కొడుకు తండ్రిని చంపేశాడు. ఎంతో ఆహ్లాదకరంగా చిన్ననాటి కని పెంచి పెద్దగా చేసి ప్రయోజకులు చేసి గొప్పవారిగా చేస్తే తండ్రిని చంపేశారండి. పేరొద్దు మీకు. ఎందుకంటే నాకు ఆస్తి ఇవ్వవా, నాకు అధికారం అంతా కూడా నా చేతిలో పెట్టాలి, కుటుంబ భారాలు అని చెప్పి ఎన్నో రోజుల నుంచి గొడవ పడుతూ ఒకరోజు చంపేశాడు. కొడుకు తండ్రిని చంపేశాడు. అంటే తండ్రి ప్రేమించిన ప్రేమ ఏమైంది? కొడుకు పట్ల వ్యర్థమైపోయింది. ఒక ప్రేమించిన ప్రేమలు ఏమైపోతున్నాయి? వ్యర్థమైపోతున్నాయి. ఇది ప్రేమ అనుకొని మోసపోతున్నారు. అసలు ఇది ప్రేమ కాదని చెప్పడానికి నేను చెప్తున్నాను. దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ మధ్యలో ఉన్న వ్యత్యాసాలు మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకోకపోతే అమాయకంగా మోసపోతాం. కనుక ప్రియులారా, దేవుడు ఒకనాడు ఇశ్రాయేలీల రాజైనటువంటి దావీదు విషయంలో, దావీదు చేసిన పాపం విషయంలో, దావీదు చేసిన నేరం విషయంలో దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా, ఒక ఊరియా భార్యను అక్ర సంబంధంగా ఉంచుకొని దావీదు ఎంతో నమ్మకస్తుడైనటువంటి వారిని యుద్ధములో ముందు పెట్టి, ఈ తప్పును సమాజానికి ఎక్కడ తెలిస్తే అతడు నన్ను ప్రశ్నిస్తాడేమో, లేకపోతే ఎక్కడ తెలుస్తుందేమో, తెలిసే లోపల వీన్నే లేపేస్తే నేను చేసినటువంటి పాపము, నేను చేసినటువంటి నేరము బయట ప్రపంచానికి కనిపించదు కదా అని ప్రియులరా ఊరియను చంపేపించిన తర్వాత దేవుడు ఆ తప్పుకు ప్రియమైన దావీదు చేసిన ఆ తప్పుకు, ఆ నేరానికి, ఇశ్రాయేలీల మీద నువ్వు రాజుగా ఉండటానికి అర్హుడవు కాదు అని సింహాసనం నుంచి త్రోసివేసి ఆయనను తదుపరి ఆయన కూడినటువంటి ఆ యొక్క ఊరియా భార్యగా పుట్టిన మొదటి కుమారుడిని దేవుడు జబ్బు కలిగిన కుమారుడిగా పుట్టింపజేసి చంపేసి చచ్చిపోతాడు ఆ కుమారుడు. దావీదు ఎంతో ప్రాధాన్యతపడి దేవుణ్ణి వేడుకుంటాడు, ఉపవాస దినాలు చాటించుకుంటాడు, 7 రోజులు మళ్ళీ ఉపవాసం ఉంటాడు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి గోజాడిన దేవుడు దావీదు మాట వినకుండగా చంపేస్తాడు ఆ బిడ్డ. చంపేసిన తర్వాత ఏ కుటుంబానైతే ఇతడు నాశనం చేశాడో,
ఎవరినైతే కుటుంబంలో పతనం చేయాలనుకొని వీడిని దురాశ కొరకు పాపం చేశాడో దావీదు, అదే అదే మరి కుటుంబంలో అదే యొక్క ఊరియా భార్యకు పుట్టిన రెండో సంతానమే సొలొమోన్. మొదటి రాజుల గ్రంథము బైబిల్ తీయాలి అందరూ. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం ప్రియులరా. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు. నీ సేవకులను భాగ్యవంతులు. ఎవరెవరంట భాగ్యవంతులు? ఎవరెవరంట? నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు. నీ సేవకులు భాగ్యవంతులు. ఎవరు చెప్తున్నారు ఈ మాటని? షాబా దేశపు రాణి చెప్తుంది. షాబా దేశపు రాణి చెప్తుంది. ఎవరితో చెప్తుంది? ఎవరితో చెప్తుందన్నా చెప్పాలి. బైబిల్ చదివితే కదా మనం. అందుకే ఎవరితో చెప్తుంది అంటే నాకెళ్ళి నోరెండబెట్టి చూస్తున్నారు మీరు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ప్రశ్న వచ్చే లోపల ఏమైనా టక్కున సమాధానం చెప్పేయాలి. షాబా దేశపు ఎవరితో చెప్తుంది? సొలొమోనుతో చెప్తుంది. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది సొలొమోను జ్ఞానం వినటానికి? ఎక్కడి నుంచి వచ్చింది? బూది దిగంతముల నుండి వచ్చిందంట. చాలా సుదీర్ఘ ప్రయాణం, ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చింది షాబా దేశపు రాణి. ఎందుకు వచ్చింది మా? సొలొమోను ఏదో జ్ఞానం గలవాడంట. సొలొమోను గారు జ్ఞానం గలవాడంట. ఆయన జ్ఞానం వినటానికి మళ్ళీ చుట్టుపక్కల ఉన్న రాజులు, చుట్టుపక్కల ఉన్న రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా చాలా గొప్పగా సొలొమోను గురించి చెప్పుకుంటున్నారు. నేను కూడా వెళ్ళాలి. నేను ఊక రాకుండా ఒకవేళ అతని జ్ఞానము గొప్పదైతే ఒంటెల మీద బంగారం వేసుకొని, ఈమె ఎలా వచ్చిందన్నా? ఒంటెల మీద బంగారాన్ని, విలువైన సంపదలను తీసుకొని వచ్చింది. ఇతని జ్ఞానం విని ఇతని జ్ఞానానికి ముక్తులైపోయి ఇతని జ్ఞానానికి బహుమతులు ఇవ్వాలని తెచ్చింది. ఆయన తెచ్చినప్పుడు అక్కడ మనం చూసి కిందికి చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతే ప్రియులరా, ఆ షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తన గూర్చియు విని గూఢము చదువునేనా గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించటకు వచ్చానంట. ఏదో జ్ఞానవంతుడు అనుకుంటున్నాడు, జ్ఞానం గలవాడని చెప్తున్నారు. చూద్దాం ఇతని జ్ఞానం ఎంత గొప్పదో శోధిద్దాం అనుకొని వచ్చింది షాబా దేశపు రాణి. వచ్చినప్పుడు గూఢము గల ప్రతి మాటల చేత గూఢమైన ప్రతి మాటల ప్రశ్నలతో అతన్ని శోధించటానికి వచ్చింది. శోధించటానికి వస్తే ఆమె గొప్ప పరివారముతో గ్రంథవర్ణములను, విస్తారమైన బంగారమును, రత్నములను, ఒంటెల మీద 1వ వచనం నుండి చదవండి. మీరు చదువుతుంటే మీకు అర్థం కావటం లేదేమో, కానీ 10వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వరకు మనం చదువుకుంటున్నాం. ఆమె గొప్ప పరివారముతో వర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన అన్నిటి భావము చెప్పాను. 4వ వచనం, షాబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్లపు మీదనున్న భోజనపు ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులను కనిపెట్టుటను, వారి వస్త్రములను,
అతనికి అతనికి గిన్నె అందించు వారిని యెహోవ మందిరమందు అతడు అర్పించు దాన బలులను చూచి విస్మయము నొందిందంట. అసలు ఆ కట్టడాలు సొలొమోను కట్టించిన దేవాలయం ఎలా ఉందో తెలుసా? అసలు ఆమె వచ్చింది, ఎందుకు వచ్చింది? సొలొమోన్ని శోధించటానికి వచ్చింది. శోధించి అతనుకున్న జ్ఞానము ఎంత గొప్పదో తెలుసుకోవటానికి వచ్చింది. వచ్చినప్పుడు ఆమె వచ్చి చూసింది ఏం చూసింది? మొట్టమొదట మందిరాన్ని చూసింది. తర్వాత అతడు కూర్చున్న సింహాసనాన్ని చూసింది. తర్వాత బల్లలను, అతని వారు కూర్చున్న బల్లలు, వాటిని కూడా చూసింది. అన్నిటిని చూసి ప్రతి విషయాన్ని సొలొమోనుతో అడిగినప్పుడు టక 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 చెప్పేస్తున్నాడు సమాధానం. రాజుకు మరుగైనది అన్ని చెప్పినప్పుడు, అన్ని చూసినప్పుడు ఆమె ఏమనుకుందట? రాజుకు మరుగైనది ఏది లేదు, సొలొమోనుకు తెలియనివి నాకు తెలుసు అనుకున్నాను నేను. కానీ సొలొమోనుకు నాకన్నా ఎక్కువగా తెలుసు. మళ్ళీ నిజంగా ఎంత జ్ఞానము గలవాడు అని చెప్పి ఆ 8వ వచనం నుంచి ఇప్పుడు చదవండి మీరు. 8వ వచనం 9వ వచనానికి మనం వెళ్ళిపోదాం. కనుక 8వ వచనంలో అప్పుడు అంటుంది ఆమె, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. అయ్యా, నువ్వు ఏ ప్రజలనైతే ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి నువ్వు ఎంపిక చేయబడ్డావు, ఆ ప్రజలు నీ రాజ్య పరిపాలన కింద ఉన్న నీ ప్రజలు, నీ జనులు ఎంత భాగ్యవంతులు. తర్వాత నీ సేవకులు ఎల్లప్పుడు నీ యొక్క ఎల్లప్పుడు నీ జ్ఞాన వచనములను వించుండు నీ సేవకులు ఎంత భాగ్యవంతులు. అబ్బా, ఎంత అమోఘమైనటువంటి జ్ఞానము వింటున్నారు వీళ్ళు ప్రజలు. నేను కూడా ఎక్కడనో మారుమూల ప్రాంతములు, శాబా దేశములో ఉండి అక్కడ నేను పరిపాలిస్తున్నాను. ఇక్కడ నీ దగ్గర ఉన్న ప్రజలు, నువ్వు పరిపాలిస్తున్న జనులు నిజంగా ఎంత భాగ్యవంతులు అని చెప్పి ప్రియులరా 9వ వచనంలో ఏమంటుందో చూడండి. నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీదుగా రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. దేవుణ్ణి స్తుతించిందండి ఎవరు? శాబా దేశపు రాణి దేవుణ్ణి నమ్మేటట్టుగా మాట్లాడాడు. ప్రతి కుశలము, ప్రతి ఇరుకైన ప్రశ్న, ప్రతి శోధనను కూడా ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన ఎక్కడికి తెచ్చిపెట్టాడు? ఆమె మైండ్ ఎక్కడికి వచ్చిందమ్మా? దేవునికి స్తోత్రము చెప్పేటట్టుగా, నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని చెప్పి, యెహోవా ఇశ్రాయేలు యందు ప్రేమించనని, ప్రేమ ఉంచనని ఏం చేశారంట? యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచనని నాకు అర్థమైంది అంటుంది. శాశ్వతమైన ప్రేమ అంటే ఇశ్రాయేలీయులు ఎలాంటి వారు? అప్పటికే ఇశ్రాయేలీయులు ఎలాంటి వారు? ఇశ్రాయేలీయులు ఎలాంటి వారంటే, ప్రియమైన వారులారా, ఓసారి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం తీయండి త్వరగా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎగ్గు, నేను పిల్లల్ని కని గొప్పవారిగా చేస్తుని, వారు నా మీద తిరగబడి. అంత మూర్ఖులు ఇశ్రాయేలీయులు. ఎలాంటి వారు అనుకుంటున్నారు? ఇశ్రాయేలీయుల మైండే మంచిది కాదు అసలు. ఏమ్మా, ఇశ్రాయేలీయుల మైండ్ సెట్టే మంచిది కాదు. వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు ఇరుకైన ప్రశ్నలు వేసి వచ్చిన ప్రవక్తల్ని కానీ, వచ్చిన సేవకులు కానీ, వచ్చిన భక్తులను కానీ, దేవుని తరపున వచ్చినటువంటి అనేక మంది భక్తులను వాళ్ళు ఏం చేశారో తెలుసా? చంపేస్తారు. వాళ్ళ అవసరం అంట క్రూరులు ఇశ్రాయేలీయులు.
దేవుని ప్రేమ మనుషుల ప్రేమ ఒక్కటేనంటే మనుషుల ప్రేమ దేవుని ప్రేమ ఒక్కటి కాదు కాదు కాదు. ఎప్పటికీ మనుషుల ప్రేమ చంపుతుంది వాళ్ళ ప్రేమను ఫెయిల్ అయితే. మనుషుల ప్రేమ వారికి ఇష్టమైనట్టు మనం లేకపోతే ద్వేషిస్తుంది, దూషిస్తుంది. అలాగని మరి దేవుని ప్రేమ అయితే నీ శత్రువుని కూడా ప్రేమించుమని క్రీస్తు నేర్పిన ప్రేమ మనకుందండి. అంటే క్రైస్తవులు ఆదివారం ఆరాధనకు వచ్చినా, ప్రార్థనలకు వచ్చినా, దేవుని వాక్యం వింటున్నా ఏమి కొదువు ఉంది క్రైస్తవుల్లో? ఎప్పటికీ కొదువు ఉందండి. 99% క్రైస్తవుల్లో ఇది లేదు. ఏది లేదు? ప్రేమ లేదు. ఎవరి ప్రేమ లేదు? దేవుని ప్రేమ లేదు. మనుషుల ప్రేమ ఉంది, కొద్దిపాటు ప్రేమ. అది ప్రేమనే కాదు, ఏదో నటన అంతా. ప్రేమ కూడా కాదు. భార్యాభర్తల మధ్య ఉండేది నటనే, తల్లిదండ్రుల మధ్య ఉండేది నటనే, అన్నదమ్ముల మధ్య ఉండేది నటనే. వానికి ఏదైనా అన్నదమ్ముల మధ్య పంపకాలు చిన్న తేడొచ్చినా ఏం చేస్తారు? కయ్యూని ఏం చేశాడు? ఏబేల్ని ఏమ్మా చంపేశాడు. సొంతం అన్న, సొంతం తమ్ముడు. కనుక ప్రియులారా, మీకు తల్లిదండ్రుల ప్రేమలు కూడా పెద్ద అవి దేవుని ప్రేమతో సమతుల్యముతో ఉండే ప్రేమ కాదు. కనుక భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా ఏదైనా తెస్తేనే భార్య కూడా బలా మా ఆయన మంచోడు అంటుంది. ఏమో నిజమే లేనా? లేకపోతే మా ఆయన నేను ఎందుకు చేసుకున్నానో, ఎందుకు నేను ఇతనితో ఉన్నానో అని 10 మందితో చెప్పుకునే భార్యలు లేరా? అలాగనే భర్త కూడా దీన్ని నేను ఎందుకు చేసుకున్నానో, నా ప్రాణం మీద పడి చస్తుంది, పని చేయదు, ఏం చేయదు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు చేసే ప్రతి తల్లిదండ్రులు మా అమ్మాయికి ఏం పని చేయకూడదు, కట్నం ఇస్తాం. అది కథ. కనుక ప్రియమైన వారలారా, ఇది ప్రేమ అనుకుంటే మోసపోతుంది లోకం. ఇది ప్రేమ కాదు. చిన్నిపాటి ప్రేమలో ఒక 100లో ఒక 5% లేక ఒక 10% ప్రేమ. ఇది ప్రేమ కాదు. ఇది శాశ్వతమైన ప్రేమ కాదు, భౌతికమైన ప్రేమ. కనుక ప్రియులారా, క్రీస్తు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను చూడాలి. క్రీస్తు దగ్గర చూడాలి ప్రేమను. ఆయన సిలువలో మేకులతో కొట్టి, సిలువలో ఆయన మళ్ళీ పక్కలో బల్ల పొడిస్తే చివరికి ప్రాణం పోయేటప్పుడు ఏమంటున్నాడు ఆయన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని క్షమాపణ కోరుకున్నాడండి. క్షమాపణ కోరుకోవాలండి మనం కూడా. అప్పుడు మనకు దేవుని ప్రేమ ఉన్నట్టు. ఆ ప్రేమ లేకుండా ఏం చేస్తున్నారు? కొన్ని వచనాలు త్వరగా చదువుకుందాం. అక్రమం విస్తరిస్తుంది. మానవుడు దేవుని దగ్గర లేడు. ఇప్పుడు మత్తయి సువార్త 24:12 పోతే అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. అక్రమాలు చేస్తున్నారు. అంటే దేవుడు చెప్పిన క్రమానికన్నా అక్రమాలకు మానవుడు పాలుపడుతున్నాడు కనుకనే, దేవుడు చెప్పిన విధంగా మానవుడు నడుచుకోవటం లేదు కనుకనే ప్రేమ చల్లారిపోతుంది మనుషుల్లో. ప్రేమ చల్లారిపోయి అనేకమైన హత్యలు, గొడవలు, సమస్యలు, అనేక రకాల దూషణకరమైన కారణాలు, అశాంతిని సృష్టించే మానవులుగా భూమి మీద మానవుడు మిగిలిపోయాడు. కనుక ఇలాంటి అక్రమంగా మనం ఉండకుండా క్రమంగా ఉండటానికి ఒక 2 వచనాలను చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:8 చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ ఏమంటున్నాడంట? ప్రేమ శాశ్వత కాలం. ప్రేమను కూడా జ్ఞానకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు కదా. మళ్ళీ దేవుని ప్రేమ ఎలాంటిదో లేదు, శాశ్వతం. మానవులారా, నా ప్రేమ శాశ్వతం రా. మీలక్కడ చంపేది కాదు, మీలక్కడ దూషించేది కాదు, మీలక్కడ ద్వేషించేది కాదు, మీలక్కడ దూషించేది కాదు, కొట్టేది కాదు, తిట్టేది కాదు. నా ప్రేమ శాశ్వతం. కనుక నా ప్రేమను కొలవాలనుకుంటున్నావా? యేసు ప్రభు దగ్గరికి రా. యేసు దగ్గర మోకరించు. నీకు యేసు క్రీస్తుని నువ్వు ఆలోచించు. బైబుల్ చదివితే ప్రేమ ఏంటో నీకు
అర్థమవుతుంది. కనుక ఇక్కడ పౌలు అంటున్నాడు ప్రేమ శాశ్వతముండును, శాశ్వత కాలముండును. తర్వాత అదే అధ్యాయము 4వ వచనానికి వెళ్ళిపోదాం. ప్రేమ ఎలాంటిదో చెప్తున్నాడు దేవుని ప్రేమ. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడకూడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఏమన్నాడు ఇక్కడ? చూసుకోండి ఒకసారి, ఎంచుకోండి అటువంటిని. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. కాలం అంటే వేరు, దీర్ఘకాలం అంటే వేరు. ప్రేమ అంటే వేరు, దీర్ఘ ప్రేమ అంటే వేరు. శాంతం అంటే వేరు, దీర్ఘ శాంతం అంటే వేరు. అలాగనే కాలములో కూడా, ఒక మనిషి జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు నా ప్రేమ ఎలాంటిదో తెలుసా? దీర్ఘకాలము సహించును. నువ్వు ఎలాంటి వారివైనా, ఎట్టి వారిగా నువ్వు భూమి మీద ఉన్నా, చెడ్డవారిగా ఉన్నా, మంచివారిగా ఉన్నా, నా ప్రేమ ఏంటో తెలుసా? దీర్ఘకాలం సహిస్తుంది నిన్ను, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ మత్సరపడదు. తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది నాకే, ఇవన్నీ కలిగి నాకే ఉందని ఉప్పొంగదు ఇతరులతో చెప్పుకునేడానికి. అలా చెప్పుకుంటే కూడా నువ్వు ప్రేమ లేనట్టే. కింద అంటాడు ప్రేమ అమర్యాదగా నడవదు ఎదుటి మనిషి విషయంలో. స్వప్రయోజనమును నాకు కావాల్సినది ఏదైనా రాకపోతే చంపేస్తావా, దూషిస్తావా, ద్వేషిస్తావా? నీకు నచ్చినట్టు ఉండకపోతే ఎవరైనా మంచోళ్ళు కాదని ప్రకటిస్తావా, ప్రచారం చేస్తావా? ఏమంటున్నాడు అక్కడ? ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదు. నా ప్రయోజనమైన సరే ఒకటే, ఇతరుల ప్రయోజనమైన ఒకటే, నా క్షేమమైన ఒకటి, ఇతరుల క్షేమమైన ఒకటే. ఇది ఎందరైతే అనుకుంటారో, ఇలాంటి విశ్వాసము గల వారిగా మనం ఉంటామో ప్రియులరా, అప్పుడు మనలో ఏమున్నట్టు? మనలో ఏమున్నట్టమ్మా? దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు. దేవుని ప్రేమ మనలో లేకపోతే నీకు నచ్చినది, నీ ప్రయోజనమును దక్కలేదని ఏం చేస్తున్నాడు వాడు? ఏం చేశాడు? వైష్ణవి విషయంలో యవనసరాల్ని చంపేశాడు వాడు. ఇంకా ఈ టీవీల్లో, ఈ ఈ ఎలక్ట్రికల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ పేపర్లో కానీ దినదినం నేరఘోరాలు చూస్తుంటే మా దేవుడు కోరుకున్నట్టు, దేవుడు సెలవిచ్చినట్టుగా ప్రియులరా, అది అమర్యాదగా నడవదు. 5వ వచనం, స్వప్రయోజనమును విచారించుకున్నదు, త్వరగా కోపపడదు. అపకారమును, ఎవరైనా మనకేదైనా ద్రోహం చేస్తే వాడిని ఎలా దెబ్బతీయాలని మాట వేస్తామా? ఎవరిని ఎలా పడదొద్దామని నువ్వు వెతుకుతావా? అదే మాట్లాడుతున్నాడు. స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు. ఎవరైనా మనకు అపకారం చేసినప్పుడు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. మళ్ళీ అన్నిటినీ తాలుకుంటుందంట. ఏదంట? అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ కప్పును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటిని ఓడ్చును. ప్రేమ శాశ్వత కాలం ఇది నాది అన్నాడు. ప్రేమ శాశ్వత కాలం నాకి, నా ప్రేమ శాశ్వతం మీకు అని దేవుడు రాయిస్తే ప్రియులారా, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా? ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నామా? ఆయన ప్రేమ కలిగి మనము కూడా పురుగుపుచ్చుకొని ఇతరులను అలా ప్రేమిస్తున్నామా? అందుకే కదా యేసుక్రీస్తు వారిని భూమి మీదకి ఎందుకు పంపాడు దేవుడు? ఎందుకు పంపాడమ్మా? మనకు ప్రేమ రావటానికి, క్రీస్తు ప్రేమించిన ప్రేమ మనము కూడా రావటానికి, మనము కూడా ఈ లోకాన్ని ప్రేమించటానికి, ఎట్టి వారినైనా ప్రేమింపడానికి, చేయటానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు.
అక్కడనే ఉంటుంది. యోహాను సువార్త 3:16 అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందునట్టు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తు వారిని కూడా ఎందుకు పంపాడు ఈ లోకానికి తెలుసా? ప్రేమ, మన మీద ఉన్న ప్రేమను బట్టి. మన మీద ఉన్న ప్రేమను, ఒకనాడు సొలొమోను దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచాడు, న్యాయాధిపతులను ఉంచాడు, అలాగని ఎంతోమంది భక్తులను పంపించాడు. యేసుక్రీస్తు వారిని కూడా ఈ లోకానికి పంపించడంలో మనందరి మీద ఆయనకి ఏముందమ్మా? ప్రేమ ఉంది. ఆ ప్రేమకు ఫలితం యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారి ప్రేమను మనం కూడా పురుగుపుచ్చుకొని మరి ముందు కొనసాగాలన్నటువంటిది మనవి చేస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయమా నాన్న, పేతురు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఈ వచనంతో ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును అంటాడు అక్కడ. ప్రేమ ఎలాంటిదంట? ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరినొకడు మిక్కటమైన ప్రేమ గలవారై. మిక్కటమైన ప్రేమ ఉండాలి. అందుకే యేసుప్రభుల వారు ముమ్మార్లు అబద్ధము పలికిన పేతురుని ప్రేమించాడు, ప్రేమించి సంఘాన్ని అప్పగించాడు. మిక్కటమైన ప్రేమ. ఇకనైనా మారుతాడేమో, నా ప్రేమను అర్థం చేసుకుంటాడేమని. మనని ఎవరైనా వ్యతిరేకిస్తున్న వాళ్ళని ప్రేమించాలి, మనం మంచి వాక్యాన్ని చెప్పాలి, మంచి సత్మార్గంలోకి తీసుకురావాలి. ఇంకా మన జీవితం ముగించేంత వరకు మనం ప్రయాసపడాలి వారితో. కనుక ఇక్కడ చెప్పినట్టుగా ప్రియులారా, మీరు కూడా ఈ ప్రేమ ఎందుకు చూపెట్టాడంట? ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది. ప్రేమ మనకుందంటే భర్త తప్పు చేసిన భార్య కప్పి పెట్టుకుంటుంది. అంటే కప్పి పెట్టుకోవడం అంటే ఎంకరేజ్ చేయటం కొరకు కాదు. అలాగనే దేవుని ప్రేమ ఉందంటే భార్య తప్పు చేసిన భర్త కప్పి పెట్టుకొని మార్చుకుంటాడు. అది ప్రేమ. అలాగనే ప్రేమ ఉందంటే అన్నలు తప్పు చేసిన, ఒకనాడు యోసేపు మరి ఐగుప్తుకి ధాన్యానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? పాపములను కప్పేశాడు, ప్రేమించాడు కాబట్టి. వాళ్ళకి ఏమిచ్చాడమ్మా? ధాన్యం ఇచ్చాడు, వాళ్ళని ఆదరించాడు. కనుక ప్రేమ అనేది శాశ్వతము. ఆ ప్రేమ అనేది సమస్త విషయములో గొప్పది. ప్రేమే లోకంలో ప్రేమ ఉంది. అందుకే లోక సంబంధాలు ఇంకా కొంతవరకు ఉన్నాయి. ఆ ప్రేమనే దేవుడే ప్రేమ లేదు. దేవుని ప్రేమని మానవునికి అర్థం కాకపోతే, ఆ ప్రేమని చాటించకపోతే, ప్రకటించకపోతే లోకం అగ్నిగుండం అయిపోతుంది. కనుక ప్రియమైన వారలరా, అక్కడ పేతురు గారు చెప్పినట్టుగా ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా మీకు విశ్వాసానికన్నా, ప్రార్థన కన్నా, సహవాసానికన్నా ముఖ్యమైన, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండడి. సనుగు కొనకుడి, ఒకనికి ఒకడు ఆదిత్యము చేయడి. దేవుని నానా విధములైన కృపావరముల విషయంలో మీరు ఆదిత్యం ఇవ్వాలి. మనకు ఎవరైనా ద్రోహం తలపెట్టిన వాడిని కూడా మీరు మరి ఆతిథ్యం ఇచ్చారనుకో, విందు చేసి పెట్టారనుకో, ప్రేమించారనుకో, మారిపోరమ్మా వాళ్ళు? మారిపోతారు. ఎట్టి వారినైనా అట్టి ప్రేమతో మనమందరం ఉండాలని. అది దేవుని ప్రేమ, మానవుల ప్రేమ కొంత సంబంధమైనది, కొంతకాలం ఉండేది, అశాశ్వతమైనది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. అది మనుషులను మళ్ళీ సన్మార్గంలో నడిపించేది, మనుషులను పాపముల నుండి క్షమించేది, పాపముల నుండి మలుచుకునేది అని దేవుని ప్రేమని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్యమును మీ వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మీ హృదయాల్లో ఫలింప
మనసులలోనే కలుగలేదు ఈ ప్రేమ, మనిషి పుట్టక ముందే పుట్టినది తొలి ప్రేమ. తల్లి తండ్రిలో కలుగలేదు, బంధుమిత్రులలో కలుగలేదు, ప్రేయసి ప్రియుడు పుట్టక ముందే పుట్టినది ప్రేమ. సర్వలోకాన్ని సృష్టించిన దేవుని ఆత్మలు పుట్టిన తొలి ప్రేమ, ఆత్మల పుట్టినది ప్రేమ, పరమాత్మలు పుట్టినది తొలి ప్రేమ. మనుషులలోనే కలుగలేదు ఈ ప్రేమ, మనిషి పుట్టక ముందే పుట్టినది తొలి ప్రేమ. దేవుడే నిన్ను ప్రేమించాడు, నీకు కావాలని నీకోసం సృష్టిని చేశాడు. దేవుడే నిన్ను ప్రేమించాడు, నీకు కావాలని నీకోసం సృష్టిని చేశాడు. అడగక ముందే అన్నీ ఇచ్చినదెవరు, 6 దినాలు సృష్టిని చేసినదెవరు. దేవుడే నిన్ను ప్రేమించి నీకోసమే సృష్టి కలిగించి, తల్లిదండ్రులను నీకిచ్చి తల్లి కంటే ప్రేమ చూపి నిన్ను కావాలని కోరుకున్నది నీ తండ్రి, నిన్ను కావాలని కోరుకున్నది నీ తండ్రి. మనుషులలోనే కలుగలేదు ఈ ప్రేమ, మనిషి పుట్టక ముందే పుట్టినది తొలి ప్రేమ. 100% లవ్ అంటే భూమి మీద ఏ మనిషికి లేదు, అది దేవుడికే ఉంది. భర్తకి పువ్వులు తెమ్మంటారు, అప్పుడు భర్త ఎన్ని పువ్వులు తెస్తాడు? మల్లె పూలు, 3 మూరలు లవ్, అది 4 మూరలు లవ్. దేవునిది పువ్వులే పువ్వులు. ఎన్ని పువ్వులు? 100. 100% లవ్ అది. అరటి పళ్ళు 1 డజన్ తెస్తున్నాడేమో గాని తండ్రి, అరటి గెలకి ఎన్ని అరటి పళ్ళు ఉంటా చెప్పండి? 100లండి. 100% లవ్. పాపినైన నిన్ను ప్రేమించాడు, పరమందు నిన్ను చేర్చాలని క్రీస్తును పంపాడు. పాపినైన నిన్ను ప్రేమించాడు, పరమందు నిన్ను చేర్చాలని క్రీస్తును పంపాడు. దేవుని ప్రేమలో ఉన్నది మనిషికి రక్షణ, మనుషుల ప్రేమలో ఉన్నది ఆకర్షణ. దేవుడే నిన్ను ప్రేమించి నీ కోసమే సృష్టి కలిగించి తల్లి గర్భంలో నిలబెట్టి తన కళ్ళతో నిన్ను చూసి నిన్ను కావాలని కోరుకున్నది నీ తండ్రి, నీవు రావాలని కోరుకున్నది నీ తండ్రి. మనుషులలోనే కలుగలేదు ఈ ప్రేమ, మనిషి పుట్టక ముందే పుట్టినది తొలి ప్రేమ. తల్లిదండ్రిలో కలుగలేదు, బంధుమిత్రులలో కలుగలేదు, ప్రేయసి ప్రియుడు పుట్టక ముందే పుట్టినది ప్రేమ. సర్వలోకాన్ని సృష్టించిన దేవుని ఆత్మలు పుట్టిన తొలి ప్రేమ, ఆత్మలు పుట్టినది ప్రేమ, పరమాత్మలు పుట్టినది తొలి ప్రేమ, ఆత్మలు పుట్టినది ప్రేమ, పరమాత్మలు పుట్టినది తొలి ప్రేమ.